కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రి పార్లమెంట్ పరిధికి సంబంధించిన నాయకులకి, పెద్దలకి, ఆడపడుచులకి, మా మహిళా నాయకులకి, చాలామంది రావాల్సిన ఉన్న ఈ సభలో పరిమితమైన హాల్ ఉండడం వల్ల మనం పరిమితంగా పిలుచుకున్నాం. రాని మన జనసేన కుటుంబానికి, వచ్చిన ఈ జనసేన కుటుంబానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఒకసారి ఒక పార్టీ నడపడం ఒకసారి అనిపిస్తుంది, ఎట్లాగైనా పార్టీ పెట్టేసి ఇక్కడ దాకా వచ్చాం అనిపిస్తుంది. భగవంతుడు నా నుదుటిపైన రాసిన రాత అనుకుంటాం. చాలా బాధ్యతతోటి, ఇదేదో నాకు చాలాసార్లు చెప్తుంటాను, పదవుల గురించి కాదు, వీటి గురించి కాదు, మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని కథలు చదివి స్ఫూర్తిని చెందినవాడిని, ఒక భగత్ సింగ్ కథలు చదివి ప్రేరణ పొందినవాడిని. భగత్ సింగ్కి ఏ పదవి ఉంది? మనం గుండెల్లో పెట్టుకున్న స్థానం తప్ప. సుభాష్ చంద్రబోస్కి ఏ పదవి ఉంది? దేశం కోసం నలిగిపోయిన త్యాగం తప్ప. ఆ స్ఫూర్తితో వచ్చాను. దేనికి వచ్చి ఉంటానంటే, బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి, నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి, మనం ఏం చేయాలి, ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక సగటు పేద మనిషి, సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా, ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని రాలా. అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే, ఒకవేళ పదవి లేకపోతే పని చేయవా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇదే హాల్లో 2019లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా, ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం, దాదాపు మార్చిలో అనుకుంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి నోరు మెదపాలంటే గుండెలు దడదడలు. ఆ రోజున జనసేన నిలబడింది. ఆ రోజు ఎలాంటి నిలబడ్డారంటే, ఇక్కడున్న ఆడపడుచులను చూస్తూ ఉంటే శివంగుల్లో కొట్లాడారు. యూత్ అయితే, యువకులైతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా, పోతాయా, ఏమైతే అవుద్దని. తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కడగతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా, కడగతిక్కిన కథ వినిపిద్దానికి పౌరుషం చచ్చిపోయింది అందరికీ, లేదు కదా. నేను అంటే అవమానాలు జరుగుతున్నాయి అంటే
మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు.